రాజకీయ నాయకుల జీవితాలు తెరిచిన పుస్తకాలు. ప్రజాప్రతినిధిగా తమ హయాంలో చేసిన పనులన్నీ కళ్ల ముందు సాక్షాత్కరించే సుందర దృశ్య కావ్యాలని, చెరిపేస్తే చెరిగిపోని నగ్న సత్యాలని అన్నారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా అధికార దుర్వినియోగానికి పాల్పడిన ప్రజాప్రతినిధులు దోపిడీ ఎజెండాగా అన్ని తామై వ్యవహరిస్తూ పాలన సాగించిన తీరు ప్రజల హృదయాల్లో గూడు కట్టుకుంటుందని తెలిపారు. ఇప్పటి వరకు షాద్నగర్ నియోజకవర్గాన్ని పాలించిన ఎమ్మెల్యేల సంపదతో గత 10 ఏళ్ల సంపదను పోల్చి చూడాలని పేర్కొన్నారు. నేను దోపిడీ చేయలేదు, దోచుకోలేదు, నేను సత్య హరిశ్చంద్రుణ్ణి అని చెప్పుకుంటే నమ్మే పరిస్థితి ఉండదని, రాజకీయ నాయకుల జీవితాలు ప్రజల ముందు తెరిచి ఉంచిన చారిత్రక సత్యాలుగా సాక్షాత్కరిస్తుంటాయని తెలిపారు. స్వయాన కేసీఆర్ కూతురు కవిత తిరుగుబాటుతో కారు పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు లోతుగా అధ్యయనం చేయాలని, రాజకీయ లాభాపేక్ష ముసుగులో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై వాస్తవ కోణంలో దృష్టి సారించకుంటే రాష్ట్రం అధోగతి పాలవుతుందని తస్మాత్ జాగ్రత్త అంటూ అలర్ట్ చేశారు. మన నియోజకవర్గంలో చూడండి, ఎంతో మంది 10 నా కళ్ళ ముందలైతే ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సంపదలను చూడండి. 10 ఏళ్ల నుంచి చేసిన సంపదలను మీరు ఒక్కసారి వినండి. అంటే ప్రజలు ఒక ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం ఇస్తే దోపిడీ ఏజెండా అంటే ఇంకా మేము ఏం చేయాలి? కుంభకోణాలే కమిషన్ల ఏజెండా, అసలు ప్రజలను ఓట్లు వేసేది దోసుకోవడం దాచుకోవడానికి అంటే ఎట్లా? ఇది ఇప్పటికైనా ఇది అందరికీ కండ్ల ముంగల కనబడే నిజమే. మేము దోపిడీ చేయలేదు, మేము సత్యారిచంద్రులం అంటే ఏ ఒక్క పౌరుడుగా మనస్ఫూర్తిగా ఒకటి లోపటి మనస్ఫూర్తిగా ఎవరు అంగీకరించరు. మన రాజకీయ చరిత్రలు అందరికి తెలుస్తాయి, మన జీవిత చరిత్రలు అందరికి తెలుస్తాయి. మనం చేసే అగాధాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, అక్రమాలు ఎన్నో ప్రతి పౌరునికి షాద్నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు తప్పులను, ఈ దోపిడీలను, ఈ అన్యాయాలను, ఈ అవినీతిని మనం సమర్థించుకుంటూ పోతే కొందరు కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేస్తారు. మొరుగుమన్నప్పుడల్లా కుక్కలు మొరిగినట్టు మొరుగుతుంది. బహు బహు అంటే ఏమొస్తుంది? ఎలా స్వయాన కూతురే ఎలా తిరగబడ్డదంటే మీరు అర్థం చేసుకోండి. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోండి. ఏదో రాజకీయాల లబ్ధి కొరకు, ఏదో నాకు రాజకీయాల అవకాశం వస్తుందేమని చెప్పి ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎంత అవినీతి పాల్పడతాయి మనం క్షమించొద్దు. అది క్షమిస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలైంది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి.